ఒకసారి చూద్దాం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్కి సంబంధించినటువంటి వార్త. ఒకసారి చదివిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఆలేరు మున్సిపాలిటీలో అక్రమాల రాజ్యం, ఇది దిశ పేపర్లో వచ్చింది. అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ, ఫిర్యాదుదారులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు, మున్సిపాలిటీ ఆదాయానికి రూపాయలు లక్షల్లో గండి కొడుతున్న వైనం. రెండవ పేజీలో మిగతా చూద్దాం. ఒకసారి చదువుదాం మొత్తం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో అక్రమాలు రాజ్యమేలుతోంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమాలతో చేతులు కలిపి మున్సిపాలిటీ ఆదాయం గండి పెడుతున్నారు. కొంతమంది అధికారులు తమ స్వంత జేబులు నింపుకుంటున్నారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 చట్టానికి తిలోదకాలు వదిలి అధికారులే తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసిన బాధితులకు అధికారులు చుక్కలు చూపిస్తూ అక్రమార్కులకు ప్రత్యక్షంగా అండగా నిలుస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఓ ఇంటి యజమాని ఆలేరు మున్సిపాలిటీలోని తన పాత ఇల్లు PTI నెంబర్ అసెస్మెంట్లో వెడల్పు 16.6 అడుగులు మాత్రమే ఉంది. కానీ ఈ ఇంటి యజమాని తన కుటుంబ సభ్యుల పేరు మీద ఈ మధ్యన యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 16.6 అడుగులకు బదులు 17.6 అడుగులు వెడల్పు ఉందని తన PTI నెంబర్ సహాయంతో తన ఇంటికి పడమర పక్క ఉన్న 10.6 అడుగుల రోడ్డును 1 అడుగున్నర స్థలాన్ని కలుపుకొని బ్లూ ప్రింట్ మ్యాప్లో రోడ్డు 9 అడుగులు ఉందని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం నూతన భవన నిర్మాణం కోసం తాను 3 అడుగులు సెట్ బ్యాక్ కాకున్నప్పటికీ సెట్ బ్యాక్ అయ్యానని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు అతనికి మున్సిపాలిటీలో పాత ఇల్లు PTI నెంబర్ కింద వెడల్పు ఉన్న స్థలం కంటే అదనంగా ప్రజలు నడిచే దారి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఎలాంటి సెట్ బ్యాక్ కాకుండా మున్సిపల్ అనుమతి కోసం దరఖాస్తు చేసిన బ్లూ ప్రింట్లో ఒకలాగా భవన నిర్మాణం మరోలాగా చేస్తూ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019కి వ్యతిరేకంగా భవన నిర్మాణం చేస్తూ ప్రజల దారికి ఆటంకం కలిగిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆ కాలనీకి చెందిన ప్రజలు గత 4 నెలల నుంచి పలుమార్లు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ భవన నిర్మాణం విషయంలో ఆలేరు మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి భవన నిర్మాణ యజమానితో డీల్ కుదుర్చుకొని లక్షల రూపాయలు తన జేబులు నింపుకొని ఇటు మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతూ కాలనీ ప్రజల దారికి ఆటంకం కలిగించేలా అంతా సక్రమంగానే ఉందని అధికారి చెబుతున్న తీరు పట్ల కాలనీ ప్రజలు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము చేసిన ఫిర్యాదుపై బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫిర్యాదుదారులకు కష్టాలుగా, అక్రమదారులకు సౌకర్యాలుగా అధికారులు వ్యవహరిస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఒక అధికారి భవన నిర్మాణం చేస్తున్న ఇంటి యజమానికి మున్సిపాలిటీ చట్టంలోని లొసుగులపై లీకులు ఇస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తూ ప్రజలతోటి ఇబ్బందులు పెడుతున్నట. ఇప్పటికైనా ఆ అధికారిని వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా స్థాయి అధికారులు వెంటనే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని చూస్తున్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అంటే ఇదే కాదు, ఇంకా చాలా రోజుల నుండి అక్రమాలు జరుగుతున్నాయి, చాలా విషయాలలో అక్రమాలు జరుగుతున్నాయి. దాని అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం నూతన పాలకవర్గం పైన ఉంది, మున్సిపల్ అధికారుల మీద ఉంది, జిల్లా స్థాయి అధికారుల మీద కూడా ఉన్నది.